భూపాల్పల్లి జిల్లాలో ఓ పేద దంపతుల గోడు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. తమ నివాస గృహాన్ని అక్రమంగా కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ బాధితులు న్యాయం కోసం అధికారులను ఆశ్రయించారు. జిల్లాలోనే కాటార మండలం పరిధిలో చింతగాని క్రాస్ రోడ్ సమీపంలోనే పోతుల్వై శివారు సర్వే నెంబర్ 254/2లో ఉన్న సుమారు 22 గుంటల భూమిని గత 3 దశాబ్దాలుగా సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని పొట్ట పోచయ్య పోసవ్వ దంపతులు చెబుతున్నారు. తమ కుటుంబ పోషణకు ఆధారమైన ఆ భూమిలో చిన్న రేకులు ఇల్లు కట్టుకుని నివసిస్తున్న సమయంలో ఇటీవల భూమి విలువ పెరగడంతో కొందరు వ్యక్తులు అక్రమంగా ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత వ్యక్తులు భూమి వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ తమపై బెదిరింపులు కొనసాగుతున్నాయని బాధితులు వెల్లడించారు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఒక భాగాన్ని ధ్వంసం చేయడంతో వారు కాటారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తగిన రక్షణ కనిపించలేదని వారు అంటున్నారు. అనంతరం ఇంటిని పూర్తిగా కూల్చివేసినట్లు బాధితులు వాపోయారు. పలుమార్లు అధికారులను సంప్రదించిన ఫలితం లేకపోవడంతో జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ను ప్రత్యక్షంగా కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించినట్లు తెలిపారు. తమకు భద్రత కల్పించి ఇల్లు కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అది కాటరం మండలం గారెపల్లి. మన మీడియా మిత్రులందరూ నమస్కారం తెలియజేస్తూ, అది గవర్నమెంట్ సీలింగ్ భూమి చెరువు కట్ట తెగి అలాగే ఉరియబడితే మేము దాన్ని 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటాను. 30 సంవత్సరాలు సాగు చేసుకుంటే 30 సంవత్సరాలు సాగు చేసుకుంటే మేము మరో దరఖాస్తు పెడితే ఆ భూమికి కట్టి మోసం చేసి మాకు ఆ బుక్ ఇచ్చిండు 2006లో. అప్పటి సంది మేమే దున్నుకుంటాం, దాన్ని మేమే ఉన్నాం, వాళ్ళ ఇల్లు కట్టుకుంటాం, వాళ్ళని నివసిస్తాం. అయితే అంగర సుదర్శన్ అనేట ఆయన వాళ్ళు అవసరం వాళ్ళు బీసీలు వాళ్ళ భూమి మా పక్క పొట్టి ఉన్నది. అయితే ఇది రోడ్డుకున్నందుకు అది కొంచెం విలువ కల్ల భూమి అని ఈయన భూమి వెనుకకున్నదని ఈ భూమిలోకి వచ్చి మమ్మల్ని మొత్తం ఎప్పుడు 2015 నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతాంటే మేము ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెడితే ఎంఆర్ఓ గారు వచ్చి ఆర్ఐ వచ్చి పంచనామా చేసి ఈ భూమి ఈయనకే వర్తిస్తుంది, మీకు రాదని చెప్పి ఆర్ఐ చెప్పిండు. ఆర్ఐ చెప్పినాక మళ్ళోసారి వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు ఈ భూమి మాదేనాన్ని. మాది 254/2 మాది, 254/1 వాళ్ళది. అయితే ఆర్ఐ వచ్చి క్లియర్ చేసిండు ఈ భూమి మీకు రాదు, ఇది ఈయనకే వర్తిస్తుంది అని ఆర్ఐ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆర్ఐ సర్టిఫికేట్ ఇచ్చినాక మళ్ళా పిటిషన్ పెట్టింది వాళ్ళు. పిటిషన్ పెడితే ఎంఆర్ఓ అన్నారు కాబట్టి మీ ఓదర నష్టం పేరుకి అయింది కదా ఫస్ట్, అప్పుడు కానీ 20 గుంటలు మళ్ళీ ఇప్పుడు ఎత్తు అవుతుంది, మీకు సంబంధం లేదు భూమి కాడికి పోగానే ఎంఆర్ఓ నాకు మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చింది ఆ భూమిలో పోకమని. అవి అన్ని ఉండగా కూడా ఈ భూమి మాదేనని చెప్పి కొంతమంది నాయకులు కొంతమంది వాళ్ళు కలిసి ఇల్లు కళ్ళ భూమి దక్కదని చెప్పి మమ్మల్ని అంగడి చేస్తూ నా ఇల్లు నేను 8 మంది కట్టుకుని ఇల్లును కూలగొచ్చింది, నాకు గ్రామ పంచాయతీ పర్మిషన్ మీటర్ వచ్చింది, అన్ని వచ్చినాయి, నేను అన్న ఉంటానా అన్నని ఇప్పుడు 4 ఏళ్ళ సంది అన్నీ ఉంటానా, నా ఇల్లును కూలగొట్టిన నాకు న్యాయం చేయాలని ఇలా కలెక్టర్ కు పిటిషన్ ఇచ్చినాము, ఎస్పీ గారికి పిటిషన్ ఇచ్చినాం, మొన్న ఎస్ఐ గారికి ఇచ్చినాం. ఆ జేసీ పెరుగులో వచ్చిండు, ఆ జేసీ పక్కన సార్ అంటే జేసీ పక్కన రాలేదు. మరి నిన్నటి సార్ మేము చూస్తాం కానీ అందరూ సార్ కానీ మాకు ప్రజలన్యాయం జరిగింది సార్, మాకు ఎక్కడ భూమి లేదు కదా, ఒక్కటే భూమి ఉన్నది, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అసలు మరి చెప్తే ఆగభాగం చెప్తాను. ఒక్కసారి మమ్మల్ని చెప్పుతో కొట్టిన రోడ్డు మీద మేము ఎస్ఐ పిటిషన్ ఇచ్చినాము, అది ఎఫ్ఐఆర్ చేసిన అది అట్లే పోయింది. ఒకరోజు రాత్రి హత్య ప్రయత్నం చేయడానికి వచ్చిండు, అది కూడా ఇచ్చిన మాకు అట్లే పోయింది. మమ్మల్ని తిననిక్కు లేదు, మేము అన్నం తినలేదు, మమ్మల్ని కోసం అనుకుంటాడు, మేము ఇచ్చినామని చెప్పి ఆయన కొంచెం డబ్బు ఉన్నాడు, ఆయనకి అందరూ సహకరించినట్టు ఉంటాను. ఇక వాళ్ళని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పిలిచి ఇచ్చినాం, వాళ్ళు న్యాయం చేయాలని మేము కోరుకుంటూ మొత్తం గాలం పెట్టిండు, టీవీ గాలం పెట్టిండు, మొత్తం గాలం పెట్టిండు.